భయానక వాతావరణం ఏర్పడింది. ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి క్రూడ్ ఆయిల్ తో కూడిన గ్యాస్ లీక్ అవడంతో మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉత్పత్తిలో ఉన్న బావి ఆగిపోవడంతో మరమ్మతులు చేస్తూ ఉండగా గ్యాస్ లీక్ అయింది. భారీ ఎత్తున క్రూడ్ ఆయిల్ తో కూడిన గ్యాస్ ఎగజిమ్మింది. పొగమంచులా గ్రామంలోకి గ్యాస్ వ్యాపించింది. గ్యాస్ నిలుపుదల చేసేందుకు ఓఎన్జీసీ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇరుసుమండ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అక్కడి నుండి అందిస్తారు. సతీష్. ధనలక్ష్మి, అంబేద్కర్ జిల్లా మల్కీపురం మండలం ఇరుసుమండ నెలకొన్నాయి. ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి క్రూడ్ ఆయిల్ తో కూడిన గ్యాస్ అయితే లీక్ అవుతుంది. అంటే మొత్తం గ్రామం అంతా కూడా పొగ మంచుతో కూడిన గ్యాస్ లీక్ కావడంతో భయాందోళన పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా గ్యాస్ ఎగజమ్మడంతో స్థానికులందరూ కూడా ఓఎన్జీసీ అధికారులు అయితే మాత్రం సమాచారాన్ని అందించారు. ఆ మేరకు ఓఎన్జీసీ అధికారులు కూడా సంఘటన ప్రాంతానికి అయితే చేరుకున్నారు. దీనికి సంబంధించి ఓఎన్జీసీ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీసు, ఫైర్ సేఫ్టీ అధికారులందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఇరుసుమండ గ్రామ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే మాత్రం తరలించే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. అయితే గ్యాస్ నిలుపుదల చేసుకునేందుకు ఇప్పటికే ఓఎన్జీసీకి సంబంధించిన సేఫ్టీ అధికారులు కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా గ్యాస్ అయితే మాత్రం నిలుపుదల కాలేదు. ఇప్పటికీ గ్యాస్ ఎగజమ్ముతుంటే ఎటువంటి ప్రమాదం జరుగుతుందనే నేపథ్యంలో ఇటు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిస్థితి కనుక మనం ఒకసారి చూసుకుంటే కనుక ప్రతిసారి కూడా ఈ గ్యాస్ పైప్ లైన్ కారణంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా భయాందోళన పరిస్థితుల్లో జీవనం కూడా కొనసాగిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ధనలక్ష్మి. సతీష్, ఆ లీకేజ్ ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎంతవరకు వచ్చింది అక్కడ? ప్రస్తుతానికైతే మాత్రం ఒక గ్యాస్ పైప్ లైన్ ఉంది. అంటే ఉత్పత్తి అయ్యే బావి నుంచి బావి రిపేర్ రావడంతో వేరే రిగ్ నుంచి అయితే ఈ గ్యాస్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ ను పంపించే ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో ఆ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయినట్టు కొంత సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్యాస్ నిలుపుదల చేసేందుకైతే ఓఎన్జీసీ సేఫ్టీ అధికారులు కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. చేరుకుని నిలుపుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా గ్యాస్ అయితే మాత్రం నిలుపుదల కాలేదు. అయితే ఈ గ్యాస్ ఫైర్ అవుతుందా లేదా, లేకపోతే ఫైర్ అయితే ఎటువంటి ప్రమాదం జరుగుతుంది అనే అంశంపై అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా గ్రామస్తులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే మాత్రం తరలిస్తున్నారు. అయితే అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం గ్రామం చుట్టుపక్కలంతా కూడా పొగమంచుతో కూడిన గ్యాస్ అయితే మాత్రం క్రూడ్ ఆయిల్ తో కూడిన గ్యాస్ కూడా పూర్తిగా వ్యాపిస్తుంది. ఇదే నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకి గ్రామస్తులను తరలిస్తున్నప్పటికీ కూడా ఇటు కాకినాడ, ఈ రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఉన్న ఓఎన్జీసీ నిపుణులు కూడా సంఘటన ప్రాంతానికి అయితే చేరుకునే అవకాశం అయితే మాత్రం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అంటే ఓఎన్జీసీ అధికారులు కానీ సిబ్బంది కానీ గ్యాస్ నిలుపుదల చేసేందుకు ప్రస్తుతానికైతే మాత్రం గ్యాస్ ఫైర్ అవ్వకుండా, అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అగ్ని కూడా అక్కడ చేరుకోవడం, గ్యాస్ ఫైర్ అవ్వకుండా ఇటు ఓఎన్జీసీ అగ్నిమాపక శకలాలు కానీ లేకపోతే దీనికి సంబంధించి ఫైర్ సంబంధించిన అధికారులు కూడా అక్కడ చేరుకుంటూ గ్యాస్ ఎక్కడైతే లీక్ అవుతుందో ఆ ప్రాంతంలో చుట్టుపక్కల కూడా వాటర్ చిమ్ముతున్నారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రస్తుతానికైతే మాత్రం గ్యాస్ ఇంకా కూడా కొనసాగుతుంది. లీక్ అవుతున్న నేపథ్యంలో నిలుపుదల చేసేందుకు ప్రయత్నాలు అయితే మాత్రం కొనసాగుతున్నాయని కూడా మనం చెప్పవచ్చు. సతీష్, ప్రస్తుతం చుట్టుపక్కల ఎంతమంది, ఆ గ్రామంలో ఎంతమంది నివసిస్తూ ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉంటాయి, వాళ్ళందరూ కూడా సురక్షితంగా వేరే గ్రామానికి వెళ్లిపోయినట్టేనా? మొత్తం గ్రామం అంతా ఖాళీ చేయించారా? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఈ గ్యాస్ ఎక్కడైతే లీక్ అయిందో ఇరుసుమండ గ్రామ పరిసర ప్రాంతంలో గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ లీక్ అవుతున్న పరిసర ప్రాంతంలో ఉన్న సుమారు ఒక 200 కుటుంబాలు అయితే మాత్రం ఉన్నాయి. ఈ 200 కుటుంబాలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అయితే మాత్రం ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వరకు కూడా ఓఎన్జీసీ అధికారులు చెప్పిన ప్రకారం అయితే మాత్రం వాల్స్ ను కూడా క్లోజ్ చేశామని చెప్పి, వాల్స్ క్లోజ్ చేయడం వల్ల అంత ప్రమాదం కూడా ఉండే అవకాశం లేదని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అంటే గతంలో కనుక మనం చూసుకుంటే కనుక నగరం ఘటన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలో గ్రామస్తులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే మాత్రం తరలిస్తున్నారు. అయినప్పటికీ కూడా గ్యాస్ ఎటువంటి ఫైర్ అవ్వకుండా పూర్తి స్థాయిలో నాలుగు వైపుల నుంచి కూడా ఫైర్ ఇంజిన్ల సాయంతో నీటిని కూడా చిమ్ముతున్నారు. నీటిని చిమ్మడం ద్వారా కొంతవరకు కూడా ఫైర్ అవ్వకుండా నిలుపుదల చేసే అవకాశం ఉంది. ఆ గ్యాస్ ను కూడా లీక్ అవ్వకుండా నిలుపుదల చేసేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ధనలక్ష్మి. సతీష్, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎన్ని ఫైర్ ఇంజిన్స్ ని అక్కడ
మోహరించారు. ఫైర్ సిబ్బంది ఏం చెప్తున్నారు? అంటే ఏమైనా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటున్నారా, లేదంటే కంట్రోల్ చేసే పరిస్థితి కనిపిస్తోందని చెప్తున్నారా? అంటే ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇటు ONGC అధికారులు కావచ్చు, లేకపోతే ఫైర్ కి సంబంధించిన ఫైర్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. దాంతో పాటు పోలీసు, రెవెన్యూ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ఇటు గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ఈ ఫైర్ ఇంజిన్లు సుమారు 4 ఫైర్ ఇంజిన్లు అయితే గ్యాస్ ఎక్కడైతే లీక్ అవుతుందో ఆ ప్రాంతంలో నీటిని చిమ్మడం ద్వారా కొంతవరకు కూడా ప్రమాదాన్ని తగ్గించే అవకాశం అయితే ఉంది. అయితే గ్యాస్ ఫైర్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం కూడా లేదని కూడా మనం చెప్పుకోవచ్చు ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ సతీష్.